వేసుకోవాలి. దాని తర్వాత మీద ఇలా కలుపుకోవాలి. ఇలా మీద వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా దంచుకోవాలి. దీని మొత్తం దీని మీద వేసుకొని ఇలా మనం దంచేసుకుంటామట. ఇప్పుడు మనం కొంచెం బేకింగ్ పౌడర్ చల్లుకోవాలి. దీంట్లో ఇలా బేకింగ్ పౌడర్ చల్లుకుంటామట. ఇప్పుడు మనం దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటామట. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటామట. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ఏం చేసుకోవాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ మళ్ళీ చల్లుకోవాలి. ఇలా మళ్ళీ ఆకులు చల్లుకొని ఇలా అని మళ్ళీ వేడి మీద వేసేసుకుంటామట. మళ్ళీ మనం దంచుకోవాలి. ఇలా మనం దంచుకోవాలా చాలా పౌడర్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట వంటలో. ఇలా దంచేసుకుంటామట ఆకులు కూడా చేయడానికి. దాని తర్వాత మనం దాని తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఏం వేసుకోవాలంటే కొంచెం ఉడికినంత ఆయిల్స్ వేసుకోవాలి. ఆయిల్స్ వేసుకుంటామట. ఇప్పుడు మనము ఆయిల్స్లో దీన్ని వేసుకోవాలి. ఈకలని వేసుకుంటామట. ఇలా దీంతో పాటు ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటామట. మనం ఇలా చేసేసుకోవాలి. దాని తర్వాత ఎలా చేయాలో దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీంట్లో ఇలా మళ్ళీ ఉడికినంత కారం వేసుకోవాలి. ఉడికినంత కారం వేసుకున్న తర్వాత మనము అలాగే దీంట్లో దాని తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో ఇలా వేసుకుంటామట. ఇప్పుడు మనం చపాతీ చేస్తాము చూడు, అలా కొంచెము ఇలా దీంతో పాటు ఇలా దీంట్లో వేసుకోవాలి. ఇలా మనం కొంచెంగా ఇలా లోడ్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇలా మనం కొంచెం ఇలా చేస్తూనే ఉండాలి. చేస్తూ కూడండి. దీంట్లో వేసేద్దాం. ఇలా మనం చేస్తూనే ఉండాలి. ఇలా మనం వీటన్నిటి కొంచెం మిగిలింది దీన్ని కూడా ఇలా చేసేసేసి కూడా ఇలా మంచి మినపడ్డని తడేసి దీంట్లో వేసుకోవాలి. మంచి మినపడ్డ కానీ మనకు చాలా ఎక్కువ కూడా. ఇప్పుడు మనం చేసే తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కూర తడి చెప్పినమాట. దీంట్లో కూరని దీంట్లో వేసుకొని ఇప్పుడు మనం ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల మనకి చాలా ఎక్కుతుంది. ఇలా దంచేసుకుంటామట. మనం ఇప్పుడు బేకింగ్ పౌడర్ చల్లుకోవాలి. చల్లుకుంటామట. ఇప్పుడు మనం దీన్ని వేసుకోవాలి. ఉప్పుని మనం చిన్న తీసుకొని ఇలా చేసేయాలి. ఇలా బేకింగ్ పౌడర్తో ఈ చిన్న దాంట్లో చేసేస్తుంటామట. దీంట్లో వేసేసుకోవాలి. దాని తర్వాత మూటని తీసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. అది కనిపిస్తలేదు. ఇటని పెట్టు. ఇప్పుడు మనం ఇలా ఆకులని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుంటామట. మూటని దీని మీద పెట్టేసేయాలి. ఇలా వేసేసుకుంటామట.
అన్నమాట. ఇలా మనం బెడ్ స్ప్రింగ్ మిట్టతో ఇలా మనం చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఇలా కలిపేసింట. మళ్ళీ బేకింగ్ పౌడర్ చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆకు చింపి దాంట్లో ఇలా మనం చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం మిగిలిందంటే ఇప్పుడు మనం కట్టి కోసేసుకుంటామట. దాని తర్వాత మనం వేయించుకోవాలి. అంటే సింపుల్, మనకు రాపోయింది. ఇప్పుడు మనం పోయిన తర్వాత దీన్ని ఇట్లా చేసుకోవాలి. అంటే సింపుల్, మనకు రాపోయింది. ఇది మీకు నచ్చితే మీరు షేర్ చేసుకోండి, లైక్ చేయవచ్చు. బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. అమ్మ నా బంగారు తల్లి.